ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను. నా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది పట్టు శారీ టైప్ అన్నమాట. చాలా మెత్తగా ఉందన్నమాట, కన్వీనియంట్గా ఉంది. మేము శివపార్వతులు కళ్యాణం చేయించామన్నమాట. అప్పుడు మాకు పెట్టారనమాట. శివపార్వతులు కళ్యాణం చేయించినప్పుడు తాంబూలంలో శారీ పెట్టించారనమాట. ఇంతవరకు అయితే నేను కుట్టించుకోలేదు. శారీ అయితే నాకు బాగా నచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పళ్ళు, అలాగే ఇది శారీ బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. దీనికి మన వర్క్ కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది కట్టుకుంటే. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇదొక శారీ, ఇంకా బ్లౌజ్ కుట్టి లేదనమాట. చూడండి, సెకండ్ వన్ వచ్చి ఇది కూడా పట్టు శారీ అనమాట. మా అమ్మ వాళ్ళు పెట్టారు. శివపార్వతుల కళ్యాణం అప్పుడే తాంబూలంలో అమ్మ పెట్టింది అనమాట. నాకైతే ఈ పర్పుల్ కలర్ చాలా బాగా నచ్చిందండి అసలు చూస్తుంటే. కానీ ఇంకా కుట్టించుకోలేదు. మొన్న వరలక్ష్మి వ్రతాన్ని కుట్టించుకుందాం అనుకున్నా, కానీ కుదరలేదు. శారీ ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇది వచ్చి బ్లౌజు ఇట్లా వచ్చింది. ఇదంతా పర్పుల్ కలర్ అండి. అసలు ఎంత బాగుందో, అసలు నాకైతే బాగా నచ్చింది. అమ్మ ఎప్పుడు పెట్టినా మా సెలక్షనే తీసుకోమంటుంది. మీకు నచ్చిందే తీసుకోండి అని చెప్తుంది అనమాట. చాలా బాగుంది కదండి శారీ. ఇట్లా పర్పుల్ ఇప్పుడంతా ట్రెండింగ్లో ఉన్న శారీ అండి, పర్పుల్ కలర్. చూడండి ఎంత బాగుందో. ఇట్లా పళ్ళు రిచ్గా వచ్చింది, పళ్ళు కూడా. ఇదొకటి, ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు, కుట్టించుకోవాలి. ఇది అమ్మ పెట్టింది అనమాట తాంబూలంలో. ఇదొక శారీ. ఇంక ఇది వచ్చేసి ధర్మవరం పట్టు. నెక్స్ట్ వన్ వచ్చి ధర్మవరం పట్టు అనమాట. ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఏం నడుస్తుంది, రన్నింగ్ బ్లౌజే ఇస్తున్నారు. ఆపోజిట్ అయితే అసలు ఇవ్వటం లేదనమాట. అది ధర్మవరం పట్టు. ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంది. పింక్ మీద సిల్వర్ కోటింగ్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇది మొన్న నేను వరలక్ష్మి వ్రతం అమ్మవారికి కట్టిన శారీ అనమాట. మా అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారు ఈ శారీ కడితే. నాది ఇష్టే తగిలేటట్టుంది, అంత బాగున్నారు అమ్మవారు ఈ శారీలో. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారు అయితే ఈ పట్టు శారీ అలా కట్టుకొని కూర్చుంటే అచ్చం అమ్మవారు వచ్చి ఇంకా అలా కూర్చునేసిందండి. అంత బాగుంది, నాది ఇష్టే తగిలేటట్టుంది. ఆ రోజంతా నేను అమ్మవారిని చూడటమే సరిపోయింది. ఇట్లా బాగుంది కదా. దానికి వచ్చేసి ఇట్లా రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. ఇది ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ మీద చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ కుట్టించలేదు, కుట్టించాలి. ఇదొకటి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి గ్రీన్ అంటే ఇంక మనం చెప్పక్కర్లేదు. గ్రీన్ ఎవరు గ్రీన్ అంటారు. ఎవరు కట్టుకున్నా ఆ లుక్ అనేది ఫేస్లో కొట్టొచ్చినట్టు ఉంటుంది. ఇదైతే నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి తాంబూలంలో పెట్టుకున్న శారీ అండి. అసలు ఆ శారీస్ ఎట్లా ఉన్నాయంటే ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి, కన్వీనియంట్గా ఉన్నాయి కట్టుకుంటే కూడా. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇది వచ్చి బ్లౌజ్. ఇట్లా బ్లౌజ్ వచ్చి పింక్ గ్రీన్ ఇచ్చాడు. ఇది ఈ గ్రీన్కి పింక్ కలర్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు. బాగుందండి అసలు. అలా ఒంటి మీద వేసుకున్నా కూడా ఆ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను చూడండి, బాగుంది కదండి. గ్రీన్ ఎవరికి నచ్చదు చెప్పండి. గ్రీన్ అంటే ఇదొకటి. చూపిస్తా. ఇది కూడా గ్రీన్ కలర్, పాచి కలర్ అంటారు. అదొక గ్రీన్ కలర్ పట్టు శారీ అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ పెట్టింది అనమాట. తను గృహప్రవేశం అప్పుడు మా ఫ్రెండ్, అంటే నేనైతే ఫ్రెండ్ అనొచ్చు, వదిన అనొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్ అనొచ్చు. మై ఫేవరెట్ ఫ్రెండ్, మా అన్న వాళ్ళ వైఫ్ అనమాట. నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే అది మా కార్తీక్ అన్న, మా వదిన మమత. అది వాళ్ళ తర్వాత ఇంకెవరైనా, అంటే ఇంట్లో వాళ్ళ తర్వాత అంత ఇదిగా అనిపించేది నాకైతే వాళ్ళేనండి. వాళ్ళు పెట్టారు ఈ శారీ. కట్టుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగుంది. నేనైతే శివపార్వతుల కళ్యాణం అప్పుడు కట్టుకున్నాను. ఆ లుక్ అనేది ఆసం అండి, అంత బాగుంది. ఇది ఒక శారీ. దానికి వచ్చేసి బ్లౌజ్.
బ్లౌజ్ అయితే కుట్టించుకొని ఒకసారి కూడా కట్టుకున్నాను కళ్యాణం అప్పుడు. ఇది గ్రీన్ ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి ఇది అప్పుడే అక్క వాళ్ళు పెట్టారనమాట తాంబూలంలో. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. నా అదృష్టం ఏంటంటే నేను చిన్నదాన్ని అవటమేనండి నా అదృష్టం. మా అక్క వాళ్ళు నేను కొంచెం బొంగమూతి పెట్టుకున్నా వాళ్ళు చూడలేరు. మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్నీ ఉంటాయి, కానీ నేను బాధపడితే వాళ్ళిద్దరు అయితే అసలు చూడలేరు. నా అదృష్టం అనుకోవాలి నాకు అక్కలుగా పుట్టినందుకు. అది ఇది వచ్చి మా పెద్ద అక్క పెట్టింది. చూడండి కలర్ కాంబినేషను. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది వచ్చి పళ్ళు, ఇది బ్లౌజు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. గ్రీన్కి బ్లూ కలర్ ఇచ్చాడు. ఇలా డిఫరెంట్ కలర్ చాలా బాగుంటాయి ఎవరికైనా. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. ఇది ఒక కలరు. ఇది అక్క పెట్టింది పెద్దక్క. ఇంకా ఇది చిన్నక్క అనమాట, మా చిన్నక్క. ఏ సెలెక్షన్ అయినా మా చిన్నక్క చేస్తుంది అందరికి. ఇది వచ్చేసి చిన్నక్క పెట్టింది, చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇది వచ్చేసి పళ్ళు. దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు, రన్నింగ్ ఇచ్చాడు. అసలు కట్టుకుంటే ఆ లుక్కే వేరండి. శారీ అంతా ఇలాగే వస్తుంది. ఇంకా వీటికైతే బ్లౌజులు అయితే ఇంకా కుట్టించలేదు, కుట్టించాలి. ఇది ఇంకా బ్లౌజ్. ఇది అక్క మా రెండు అక్క పెట్టింది. ఇదొకటి. ఇంకా ఇది వచ్చేసి శారీ అనమాట. ఇది వచ్చేసి 2 రోజుల ముందే తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది మా వారు సెలెక్ట్ చేశారు. ఇది ఏమంటారు, నెమలి పింఛ్ కలర్కి చంద్రకాంతం కలర్ వచ్చింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. చూస్తే ఏముందిలే అనిపించింది, కానీ అసలు ఓపెన్ చేస్తే ఉంది లుక్. చూడండి ఇది వచ్చేసి బ్లౌజు. బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు కదండి. కట్టుకుంటే కూడా అంతే బాగుంటుందేమో. శారీ అంతా ఇదే. ఇది వచ్చేసి పళ్ళు. ఇది ఇంకా బ్లౌజ్ అయితే కుట్టియాలండి. ఇవన్నీ ఒకసారిగా ఇచ్చి బ్లౌజ్ కుట్టించాలి. ఇది కూడా మా వారి సెలక్షన్. ఇది ఆల్రెడీ మొన్న కట్టుకున్నానండి వీడియోల కోసం. అసలు కట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో. అసలు గుడ్డ అయితే కట్టుకుంటే అలాగే నుంచునేసింది, అంత బాగుంది. అసలు ఇది మెంత్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. చూపించాలని మొత్తం ఓపెన్ చేస్తున్నాను శారీ మొత్తం. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చాడు. ఇంకంతా శారీ మొత్తం ఇలాగ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు. ఇది ఆల్రెడీ కట్టుకొని ఒక వీడియో తీసాను మన రీసెంట్గానే, షార్ట్లో పెట్టాను, కావాలంటే చూడండి ఎలా ఉంటుందో. ఇలా పళ్ళు. ఇది ఒకటి. అన్నీ ఇలా కుప్పల్లాగా వేసేస్తున్నాను మీకు చూపించి. అది ఇది ఒక శారీ అనమాట. వైట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు వైట్ వేసుకుంటే ఆ లుక్కే వేరండి ఎవరైనా సరే కదా. నాకైతే చాలా ఇష్టం, కానీ ఇష్టంగా కొనుక్కున్నాను వైట్. కానీ బ్లౌజ్ కుట్టించడానికే టైం లేదు. ఏముంది వైట్ మాసిపోయిద్దేమో, పిల్లలు ఉన్నారు కదా, అదొక రిస్క్తో కుట్టించలేదు. ఇకపై కుట్టించి వేస్తానండి పండగలకి. చాలా బాగుంది కదా. ఇది కొని కూడా 2 years అయింది. అసలు చాలా అంటే చాలా బాగుంది. దీన్ని ఫ్రాక్గా కూడా కుట్టియచ్చు, కానీ ఎందుకు శారీగా కట్టుకుందాం, ఫ్రాక్ ఎందుకులే అని ఆలోచించాను. ఇది కొని కూడా 2 years అయింది. దీనికి బ్లౌజ్. ఇది బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారు, రేట్ కూడా రీజనబుల్ అనిపించింది. ఇది బ్లౌజ్. ఈ శారీ కట్టుకుంటే
కుట్టించుకొని వీడియోలో చూపిస్తాను. ఇది కూడా మా వారి సెలెక్షన్ అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది. ఇది ఏ కలర్ అంటారు? మెరూన్ కలరు. బ్లౌజ్ అంతా చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి. శారీ మాత్రం ఉందండి, నేను చెప్పక్కర్లేదు. ఇది ఒకటి. ఇంకా బ్లౌజ్ అన్నిటికీ ఏంటంటే బ్లౌజులు అయితే కుట్టించలేదు నేను, అదొక్కటే మిస్టేక్. ఇంకా నుంచి కుట్టించాలి. ఇంక పండగలు వచ్చినాయి కదా, ఇంక వరుసగా అది కుట్టించాలి. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. పళ్ళు వచ్చింది. పళ్ళు అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా కుట్టించాను. మన కళ్యాణం అప్పుడు అమ్మవారు ఊరేగింపు అప్పుడు వేసుకున్నాను. చాలా బాగుంది, మెత్తగా ఉంది ఒంటికి. అది మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇది అంతా ఇలా వస్తుంది శారీ. దీని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఇది ఈ శారీ బ్లౌజ్. ఇది ఆల్రెడీ 2 times కట్టుకున్నాను అనమాట. ఇదొకటి. ఇంకా ఇది లాస్ట్ వన్ అండి. వీటన్నిటికి బ్లౌజులే కుట్టించలేదు, కొని అలా పెట్టుకుంటాను. బ్లౌజులు కుట్టియాలంటేనే మన సబ్బు. అది అంటే ఎక్కువ శారీస్ వేయం కదా అని. కానీ ఆడవాళ్ళకి శారీస్ చూడగానే కొనేసి బీరువాలో పెట్టుకోవాలి, కట్టినా కట్టపోయినా అనే ఫీలింగ్ వస్తుంది కదా. నేను కూడా అందులో ఒకదాన్ని అండి. కొనపోయినా ముందు శారీస్ తీసుకొని బీరువాలో పెట్టేసుకోవాలి. శారీ మొత్తం ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. చూడండి, బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది. హ్యాండ్స్కి వస్తుంది, బాడీ పార్ట్కి ఇలా ఇస్తుంది. ఇది సింగిల్ పైట్ వేస్తే ఇంకా ఇంకేం చెప్తాను చెప్పండి. మన ఆడవాళ్ళకి తెలియదా శారీస్ ఎలా కట్టుకోవాలనేది. నేనైతే శారీస్ అలా బీరువాలో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ మురిసిపోతా. కట్టుకున్నా కట్టుకోకపోయినా ఏ కొత్తది వచ్చినా కొనేయాలి అనేది. మీరు అంతేనా? అదండి నా శారీస్ కలెక్షన్ అయితే ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.